మనం ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మన స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్, స్మూత్ ఎలక్షన్ జరగాలి. ఇది అన్ని చోట్ల చూస్తున్నారు. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది, ఎలా నడుస్తుంది. వీఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మొట్టమొదటి ప్రాపర్గా జరుగుతుంది. బట్ అట్ ఆంధ్ర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పుడు వరకు, వేరే గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా. సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి. మనకి ఆంధ్రాలో ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి. అది మన బాధ్యత ఉంది, అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది, అది పొలిటీషియన్స్ బాధ్యత, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది. బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూస్ హూ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్, ప్లీజ్ ఫాలో ద లా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.